ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలతో జనం ఉక్కిరిబిక్కిరైతారు. ఇక సీజనల్ ఫీవర్స్ జనాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు నిత్యం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు 1200 నుంచి 1800 వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. వందల మంది ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఆసుపత్రిలో జ్వర పీడితుల తాకిడి పెరిగేసరికి ఉన్న డాక్టర్లు సరిపోవడం లేదు. వైద్యులు చూసేంత వరకు వేచి ఉండలేక కొంతమంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారే ఉంటున్నారు. జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం అవుట్ పేషెంట్లు 1000 నుంచి 1200 వరకు వస్తూ ఉండటంతో ఆసుపత్రి రోగులతో నిండిపోతోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడి వైద్యం పొందాల్సి వస్తోంది. ఆసుపత్రిలో పలు రకాల మందులు కొరత కూడా రోగులను వేధిస్తోంది. కిట్ల కొరత కారణంగా సిబిపి, విడిఆర్ఎల్, హెచ్బిఎస్ఏజీ రక్త పరీక్షలను బయట చేయించుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. జ్వరం గురించి వచ్చిండు. అందులో మలేరియా పైపడి వచ్చి రక్తం లేదని, తెల్ల రక్తం ఎర్ర రక్తం లేదని చెప్పారు. ఎక్కిచ్చారు. ఏం తింటలేడు, లేస్తలేడు, నడుస్తే పడిపోతున్నాడు, మాట్లాడ కూడా ఒప్పుక లేకుంటున్నాడు. ఫీవర్ ఉండే టైఫాయిడ్, మలేరియా, వాతావరణం బాగా లేకపోవడం వల్ల రక్త పరీక్షలు అవన్నీ చేయడం జరిగింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల బ్లడ్ ఎక్కడం జరుగుతుంది. వాతావరణం చేంజ్ అయిన దాని మూలంగా కూడా ఇప్పుడు సీజనల్ వ్యాధి అనేది అంటుకోవడానికి చాలా ఇది ఉంది. మళ్ళీ హైజీనిక్ సరౌండింగ్ ఏరియా, హాస్పిటల్లో సరౌండింగ్ ఏరియా 4 దిక్కుల మొత్తం పర్సనల్ హైజీన్ సరౌండ్ ఏరియా మస్ట్ బి క్లీన్ అండ్ నీట్ ఉంచుకోవడము చాలా ముఖ్యము. సీజనల్ వ్యాధులతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు తాకిడి పెరిగింది. ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లు రోగులతో నిండిపోయాయి. పలు సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది. గ్రామాల్లో రోగులు ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు రోగులను టెస్టుల పేరుతో హైడోస్ మందులతో నిండా ముంచుతున్నారు. అవసరం లేకపోయినా ఆసుపత్రులు అడ్మిట్ చేసుకుని వచ్చిరాని వైద్యం చేస్తూ ఉండటంతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ వర్షాలు కురవటం వలన, వాతావరణం మారటం వలన మనకి సీజనల్ వ్యాధులు బాగా వ్యాప్తి చెందుతున్నాయి. మనకి ఒక 3 నెలల క్రితం, 2-3 నెలల క్రితము మన దగ్గరికి 1600, 1500, 1700 అట్లా వచ్చేది అవుట్ పేషెంట్స్. ఒక 200 మంది ఇన్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. కానీ ఈ వర్షాల వల్ల సీజన్స్ వ్యాధులు రావటం వలన మనకి డైలీ దాదాపుగా 1800, 1900, 2000 మండే రోజు అయితే 2000ని కూడా టచ్ చేస్తున్నది అవుట్ పేషెంట్స్. ఇన్ పేషెంట్స్ 300 దాటుతున్నారు. సో దీనివల్ల హాస్పిటల్లో బెడ్స్ కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అయినా కూడా వీలైనంత వరకు బెడ్స్ ఎక్కడో చాట వేసి అడ్జస్ట్ చేస్తున్నాము. ఓవైపు వర్షాలు, మరోవైపు పారిశుధ్య నిర్వహణ లోపాలతో మురుగు రోడ్లపై పారుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.